హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లాస్ట్ ఫ్యూ వీడియోస్ ఎంత చక్కగా కమెంట్స్ వస్తున్నాయంటే నాకైతే చాలా నచ్చేస్తుంది. అలాగే కమెంట్ చేస్తూ ఉండండి. నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూస్ నాతో షేర్ చేసుకోండి అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూస్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడొచ్చి థర్స్డే మార్నింగ్ అనమాట. పొద్దున్నే నాతో పాటు యాజ్ యూజువల్ కుట్టోడు కూడా లేచిపోయాడు. లేచి ఇంకా ఇద్దరం కలిసి అయితే యువతలకు వచ్చాం. వచ్చేటప్పటికి పిల్లలు రెడీ అయిపోయి ఉన్నారనమాట. నైట్ పడుకునేటప్పుడే బట్టలు ఏమైతే వేసుకోవాలి ఇవన్నీ అయితే రెడీగా పెట్టి ఉంచేసుకుంటే చాలా ఈజీ అయిపోద్ది పని. ఈవెన్ ఫుడ్ కూడా నైటే రెడీ చేసి పెట్టుకుంటే పొద్దున్న అసలు ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా లెగటం, ఫాస్ట్గా రెడీ అయిపోవడం, తినటం, బయలుదేరటం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఏంటంటే మిల్క్ మాత్రం కలుపుకుంటా అన్నాడు వాడే. నేను కలుపుతానురా, నువ్వు తమ్ముడిని చూసుకో అని చెప్తానే ఉంటాను, కానీ వినలేదు. లేదు నేనే కలుపుకుంటాను, నువ్వు అక్కడ కూర్చో, ఎందుకు, నేను కలుపుకోవడం వచ్చు కదా నాకు అని అన్నాడు. సరేలే అని ఇంకా ఇలా కూర్చోబెట్టా అనమాట. ఇంకా ఏంటంటే దానికి తలదువ్వాలి మెయిన్ టాస్క్. మార్నింగ్ నేను లేసేది ఒక్కదానికే అనమాట. లేదు అంటే హ్యాపీగా వాళ్ళే చేసేసుకుంటారు మొత్తం పనులన్నీ. కొన్నిసార్లు అనిపిస్తుంది హెయిర్ కట్ చేసేస్తే బెటర్ ఏమోనని, కానీ ఒక్కసారి జుట్టు కత్తిరి పడిన తర్వాత ఎంత హెయిర్ లాస్ ఉంటుందంటే అది నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. భయంకరంగా ఊడిపోద్ది అండ్ ఇంకా అంత లెంత్ పెరగదు. ఎంత ట్రై చేసినా కూడా అంత స్ట్రెంగ్త్ కూడా రాదు. ఇంకా అందుకనే నేను అంత ధైర్యం చాలట్లేదు అనమాట చేయించడానికి. మమ్మీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు కదా నా డెలివరీ టైంలో, అప్పుడే అన్నారు చేపిస్తే మంచిది కదా, చిన్నపిల్లకి అంత పెద్ద జుట్టు ఎందుకమ్మా ఇప్పుడే మెయింటైన్ చేయడం కష్టము అని. బట్ యా, కాకపోతే ఏంటంటే నాకే భయం, మళ్ళీ అంత పెద్దగా అవ్వద్దో లేదోలే, మళ్ళీ కష్టమైపోద్ది అన్నట్టు. అండ్ ఇంకో విషయం మాట్లాడాలని అనుకున్నాను. లాస్ట్ వ్లాగ్లో ఒకళ్ళు కమెంట్ చేశారు దట్ మా మమ్మీ ఇంకా మా సిస్టర్ ఇన్‌లా బాండింగ్ కూడా బాగుంటుంది కదా, మీరు ఎప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పి. అంటే నా వీడియోస్లో ఎక్కువ నేను ఇన్వాల్వ్ చేయను అనమాట ఎవరిని. నా ఇంటి వరకే, ఈయన పిల్లలు నేను నా లైఫ్ వరకు ఎక్కువ నేను చూపించుకుంటాను, ఎక్కువ ఇన్వాల్వ్ చేయను, అందుకని నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ వాళ్ళ బాండింగ్ కూడా బాగానే ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే, మరి నేను ఇది ఇంతకుముందు వీడియోస్లో ఎప్పుడైనా చెప్పానో లేదో నాకైతే తెలీదు. చిన్న ఆడపడుచు అంటే చిన్న సిస్టర్ ఇన్‌లా మాకు ఒక 10 ఇయర్స్ పైనుంచే తెలుసు అనమాట. ఎలా అంటే మేము చెన్నైలో ఉండేటప్పుడు చిన్న తమ్ముడు మా దగ్గరే ఉండి కాలేజ్కి వెళ్ళేవాడు, ఇంజనీరింగ్ అక్కడే చేశాడు చెన్నైలో. సో మా ఇంట్లోనే ఉండేవాడు అనమాట. అలా పరిచయం ఆ అమ్మాయితోటి. తను అప్పుడు కాలేజ్లో కలిసి చదువుకున్నారు ఇద్దరు, అలా లవ్ మ్యారేజ్ అనమాట. ఇంకా అలా చిన్నప్పటి నుంచి చూసి చూసి మాకు అలవాటైపోయింది అండ్ బాగా తెలుసు, అందుకనే ఆ బాండింగ్ ఉంది చిన్న సిస్టర్ ఇన్ లా తోటి. అండ్ పెద్ద ఆడపడుచు అయితే అరేంజ్డ్ మ్యారేజ్, పెద్ద తమ్ముడిది. బట్ తను ఏంటంటే లక్కీగా ఇంట్లో వాళ్ళందరితో బాగా కలిసిపోయి బాగా మింగిల్ అయిపోద్ది, చక్కగా అన్ని పనులు చేస్తుందంట. అంటే నేను ఎప్పుడు పర్సనల్గా అక్కడ లేను వాళ్ళు పెళ్ళైన తర్వాత, కాబట్టి నాకు తెలియదు. మమ్మీ మామూలుగా కాల్ చేసినప్పుడల్లా చెప్తూ ఉంటారనమాట. సో అలాగా నాకు తెలుసు తను బాగా చూసుకుంటుంది అని చెప్పి. అలాగా మమ్మీకి లక్కీగా ఇద్దరు కోడళ్ళు మంచి వాళ్ళు దొరికారు అండ్ మంచి బాండింగ్ కుదిరింది. సో అదనమాట స్టోరీ మొత్తానికి. అండ్ బ్లాగ్కి వచ్చేసేస్తే చాన్నాళ్ళ తర్వాత పప్పు చేశాను. అసలు ఈ మధ్యన అంతా కర్రీస్, రైస్ వెరైటీస్ ఇవే సరిపోతున్నాయి. ఇప్పుడు చూడు పప్పు చేశాను అండ్ బీట్రూట్ వేపా అనమాట. వేపుడు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండు కొబ్బరి వేస్తే భలే టేస్ట్ వస్తుంది అసలుకి. మీలో ఎంతమంది వేస్తారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది పచ్చెనగపప్పు కూడా వేస్తారు, కానీ నేను అలా వేసాను. మా వారు అస్సలు నన్ను మామూలుగా ఇచ్చుకోరనమాట. ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు పచ్చెనగపప్పు దేంట్లో అన్న వేయడం అంటే. వస్తున్నా మీటింగ్ ఉంది. షాప్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేయి, ఇప్పుడు ఏదైనా గుర్తొస్తే చెప్తా. ఎందుకు 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 ఏడుపు, ఎందుకు ఏడు, నువ్వు కుట్టిగోడు బొంగూరు కుట్టిగోడు.
అందుకే కంట్లోంచి నీళ్ళు కూడా వచ్చేసినాయి కుట్టోడికి. బొంగారు కొండలేదే, చిట్టుగా లేదే. అన్న అక్క వచ్చేటప్పటికి లేట్ అవుతుంది బాగా. లైట్ వేద్దామా? డిమ్గా వేస్తా లైట్. డిమ్గా అయినా లైట్. అయ్యా డిమ్గా వేస్తా. బొచ్చు 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 కాసేపు బొచ్చు, కాసేపు బొచ్చు అమ్మ ప్లీజ్ ప్లీజ్ కుట్ట. కాసేపు బొచ్చుకోకుట్ట, తొందరలో వేసిపోయి రేపు ఇంక అసలు నిద్ర ఉండదు తెలుసా నీకు. రేపు అస్సలు ఉండదు ఇక. బాగా ఏడుస్తున్న బొంగారు కొండగోడమ్మా. ఇవాళ మధ్యాహ్నం పడుకోలేదంటే రేపు మధ్యాహ్నం అస్సలు పడుకోవన్నమాట. అయితే నాకు అర్థమైపోయింది. రేపు వ్యాక్సినేషన్ ఉంది, 1ో 2ో తెలియదు కానీ వ్యాక్సిన్ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడే మేము చూసుకోలేదు వ్యాక్సిన్ అని చెప్పాను కదా లాస్ట్ టైం బ్లాగ్లోని. లాస్ట్ వ్యాక్సినేషన్ చేయించినప్పుడు మాకు అసలు తెలియని కూడా తెలియదు, బుక్ చెక్ చేసుకోలేదు. అలా వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ రోజు వ్యాక్సిన్ అండ్ 2 ఇంజెక్షన్స్ అని. ఇంక ఇప్పుడు చూసుకోవాలి ఒకసారి. అంటే ఏమి చేంజ్ చేయడానికి అయితే అవ్వదు ఇప్పుడు, బట్ ఇక మెంటల్గా అయితే ప్రిపేర్ అయ్యి వెళ్తాం. ఏమని అంటే కుట్టమ్మలు ఇంజెక్షన్ చేయించుకుంటే వెంటనే అయితే ఇదవ్వడు, ఎత్తుకునే ఉండాలి అని. సో వంట ముందే చేసుకోవడం అలాంటివి ఏమైనా చెయ్యాలన్నమాట రేపటికి. ఏమనుకోలేదు. పిండికి నానపెట్టాను మార్నింగే. అది మిక్సీ కాదు, గ్రైండర్ వెయ్యాలి. అండ్ గ్రైండర్ కూడా కడిగేసుకుంటా. అసలు వెయ్యంగానే ఈ మధ్య కడిగేస్తున్నాను, ఎందుకంటే షింక్లో అలా ఉందంటే ఇంకా అలా ఉండిపోద్ది. నేను ముసలిదాన్ని కూడా అయిపోతాను కానీ అది అలానే ఉంటుంది, చేంజ్ లేదు దాంట్లో. సో ఎప్పటికప్పుడు కడిగేసుకోవడం అనేది బెస్ట్ పాలసీ అని నాకు అర్థమైంది. ఎందుకంటారా ఆ మాట నాకు ఇప్పుడు తెలుసుకున్నాను అనమాట. సో అది గ్రైండర్ వేయాలి. పచ్చడి సంగతి తెలీదు. మిక్సీ జార్ డిష్ వాషర్లో ఉంది. సో డిష్ వాషర్ ఆన్ చేస్తే కానీ ఆ మిక్సీ జార్ వాష్ అవ్వదు. అది అయితే కానీ నేను పచ్చడి వేయలేను. చూసారా అసలు ఒకదానికొకటి ఎంత ఇంటర్లింక్ ఉందో. మా కుట్టికాడేమో ముందే లేచిపోయాడు నాకు గ్రైండర్ వేసుకుందాం అనుకుంటే. ఈయనేమో స్కూల్కి వెళ్ళారు, పిల్లల స్కూల్కి. వాళ్ళ లూసియా సెలబ్రేషన్స్ ఉన్నాయి, సో దానికోసమని వెళ్ళారు. ప్రతి సంవత్సరం చూసేదే కానీ పిల్లల కోసం, పిల్లల ఆనందం కోసం. ఎందుకంటే వాళ్ళు పాడేటప్పుడు పేరెంట్స్గా మనం అక్కడ ఉండి ఎదురుగా ఉండి క్లాప్స్ కొడతా ఉంటే వాళ్ళకి అదొక ఎంకరేజ్మెంట్. అండ్ తర్వాత క్రిస్మస్ మార్కెట్ కూడా ఉంటుంది అనమాట క్లాసెస్లో. ఎవరి క్లాస్ వాళ్ళు పెడతారు మార్కెట్. సో అదేంటంటే అందులో కొంటే అంట వాళ్ళ క్లాస్ మనీలోకి యాడ్ చేసుకుంటారు ఆ మనీ. అంటే ఇయర్ ఎండింగ్ టైంలో వాళ్ళు ఏదైనా చెయ్యాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఆ మనీ ఖర్చు పెడతారనమాట. సో అలాగా అదనమాట సంగతి. ఇప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్. బ్లాగ్స్ బాగా నచ్చుతున్నాయి, అందరికి మంచిగా కమెంట్ పెడుతున్నారు. అండ్ నేను చెప్పిన వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను చెప్పే మాటలన్నిటికీ మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. అదే కంటిన్యూ అవుదాం. ఆ వైబ్ అనేది ఉంటే చాలా బాగుంటుంది వ్లాగ్స్లోనే. అండ్ నాకు కూడా తిరిగి చూసుకుంటే అవన్నీ భలే హ్యాపీ అనిపిస్తుంది. సో అదనమాట సంగతి. మీరైతే వ్లాగ్ చూస్తుండండి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. నేను చెప్పాను కదా వ్యాక్సిన్ అని, నేను యాక్చువల్గా పొద్దున్నే ఎడిట్ చేసి పెట్టేద్దాం అని అనుకున్నాను. బట్ నాకు అస్సలు కుదరలేదు, చాలా హడావిడి అయిపోయింది. ఇంకా టెన్షన్గా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అందుకనే వ్లాగ్ లేట్గా పెడుతున్నాను ఇవాళ. సో ఇలా పడుకున్నాడు ఒళ్ళోని, ఇంకా కదలకుండా అలానే కూర్చుని ఉన్నాను. అలా ఉంటే ఎంతసేపైనా పడుకుంటాడు హ్యాపీగా మా కుట్టోడు నా దగ్గర. బట్ నా వల్ల కాళ్ళు తిమ్మిరి పట్టేసినాయి. మొత్తానికి అయితే కదిలేసరికి మళ్ళీ వేసాడు అనమాట. ఇప్పుడు క్యూట్ కుట్టు అమ్మ తేపాలు వచ్చేసినాయి. కుట్టుకోడు ఏంటి ఆ ఫేస్, ఇంత సీరియస్ ఫేస్, ఎంత అసలు లుక్ ఎంత అసలు నువ్వు కుట్టులో కుట్టులు. ఏరమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారే? స్కూల్కి వెళ్ళిపోయారు అన్నం తీసుకురావడానికి. అన్నని అక్కని తీసుకుని వస్తారు, తొందరగా వచ్చేస్తారు. ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఎంత చీకటో లైట్స్ ఆన్ చేస్తున్నాను. ఈయన అక్కడ వీడియోస్ రికార్డ్ చేశారు కొన్ని, నేను బ్లర్ చేసి కొంచెం కట్ షాట్ అయితే చేసి నేను లాస్ట్లో పెట్టాను చూడండి. పిల్లలు లూసియా సెలబ్రేషన్స్ స్కూల్లోని.
ఏంటంటే ఇలాగ లైట్లన్నీ వేసుకుని నిదానంగా వాడిని పక్కన పెట్టి నేను డిష్ వాషర్ ఆన్ చేద్దామని అయితే వచ్చానమాట యువతలకి. కానీ మీరు చూద్దురు, కుట్టోడు మంచోడు గుడ్ బాయ్ అని అనుకుంటాం, సడన్గా వచ్చేస్తుంది, అస్సలు వదలడు. ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటే కనుక వాడు అస్సలు నన్ను కింద పెట్టనీయడు. ఎప్పుడు చూడు ఎత్తుకునే ఉండాలి, వాడితోనే ఉండాలి, వాడిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలన్నమాట. నాకు వేరే పనేం లేదనుకోండి వాడిని చూసుకోవడం తప్పితే. బట్ కానీ కొన్నిసార్లు కొన్ని పనులు చేయక తప్పదు కదా. ఇంకా గ్రైండర్ వేయలేదు నేనేంటంటే, అంత బరువు నేను కింద ర్యాక్లో ఉంటుంది, కింద కొంగి తీసి పెట్టాలన్నమాట. సో రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఒకసారి అలానే ఎత్తేసాను లాస్ట్ టైము. ఆ రోజంతా నొప్పి పడ్డా అనమాట. బయటకు చెప్తే ఎక్కడ ఏం తిడతారా అని చెప్పి సైలెంట్ గమ్మున ఊరుకున్నా. అందుకనే మళ్ళీ రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి సైలెంట్ కూర్చున్నాను. వీళ్ళు వచ్చే వరకు వెయిట్ చేశాను. వచ్చిన తర్వాత అప్పుడు వేసుకున్నాను. అదే మరి అదే చేయకూడదు అనేది. నేను డిష్ వాషర్ ఆన్ చేయాలా, అంట్లు ఉన్నాయా దాంట్లో, గుడ్డు పోయా కదమ్మ, గుడ్డుకోడు బంగారోడు కదా. ప్లీజ్ ప్లీజ్, ఇదిగో బాల్ తోటి అన్నతోటి అయితే ఆడుకుంటాం, మా అమ్మతోటి కాదా. ఇదిగో అసలు ఏం చెప్పినా మాయ మాటలు కుదరదే మనకి. దొంగ పిల్లోడు, వెయిట్ చేయి కాసేపు, ఏం కాదు. అమ్మమ్మమ్మమ్మ అల్లరి పిల్లోడు. ఇదిగో ఇజ్జుడు ఇజ్జుడు, పింక్ పింక్ పింక్, ఇజ్జుడు కొరికిస్తే దీన్ని, కొరికిస్తే దాన్ని కొరికిస్తే అస్సలు. ఇంకా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ చేస్తూ కళ్ళు కాయలు కాసిపోయినాయి అనుకోండి. ఈయన వచ్చేటప్పుడు షాప్కి వెళ్ళేసి వస్తా అని చెప్పారు. ఏదో తీసుకురావాలబ్బా సంథింగ్ ఏదో చెప్పాను, సో దానికోసం అని చెప్పి వెళ్ళి వస్తాను అని అయితే అన్నారు. ఇంకా సరేలే అని ఇంకా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తారా అని చెప్పి ఇంక ఇంట్లో క్యాండిల్స్ అన్నీ ఇలా వెలిగించుకుంటున్నాను అనమాట. నాకు ఈ ట్రే చాలా నచ్చేసింది, రూస్టాల్లో తీసుకుంది, భలే పర్ఫెక్ట్ డిఐవేలా కనిపించింది నాకు. ఓయ్ గార్లాండ్ ఇట్లా విడివిడిగా అని బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా చేశాను అని చెప్పి. అండ్ చాలామంది లాస్ట్ బ్లాగ్లో రిప్లైస్ ఇచ్చారు కదా, అసలు ఎంత బాగున్నాయి అంటే నాకు చదవటం ఇవన్నీ. కొన్నిసార్లు చాలా బ్లాంక్గా అనిపిస్తూ ఉంటుంది, లైక్ ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏంటి అని. అది ఖాళీగా ఉన్నప్పుడేమో బోల్డ్ అని అనుకుంటాను, చాలా చెప్పాలి అని అనుకుంటాను, ఇవేవో అనుకుని లిస్ట్ రాసుకోవాలి అని అనుకుంటా, కానీ యాక్చువల్గా చేసేటప్పుడు కంప్లీట్గా మర్చిపోతా. ఏం చేస్తాం, బుర్రే అలా ఉంది ఈ మధ్యన, అలా పనిచేస్తుంది అనమాట బ్రెయిన్ చాలా గొప్పగా. ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కొంచెం అంటే లైక్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడల్లా, ఎక్కువ బాగా స్ట్రెస్ అనిపిస్తుంది, ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది అన్నప్పుడల్లా అనుకుంటాను, అసలు దేనికి పనికొస్తాను ఏంటి, ఎంతసేపు ఇంట్లో పనులు, పిల్లలు, ఎంతసేపు ఇవే. అసలు ఫైనాన్షియల్గా నేను ఇంతవరకు నేను జాబ్ చేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఇంత చదువుకున్నానే, నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయానే. ఇప్పటికి కూడా 36 years వచ్చేసేసి స్టిల్ నేను ఇంకా ఇలాగే ఉండిపోయాను. మిగిలిన వాళ్ళని చూస్తే చాలామంది మంచిగా జాబ్ చేసుకుంటున్నారు, నాకెందుకు ఇలాగా అని ఎన్నోసార్లు నిద్దట్లో కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి ఈయనకు చెప్తాను, చెప్తే తిడతారు అనమాట, ఎందుకు అలాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు, అందరికీ అదేంటిది ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటివి ఉంటాయా, మనకు మాత్రం ఇచ్చాడు దేవుడు, అండ్ హౌ వి హ్యాండిల్ ఇట్ అదే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఆలోచించబాకు అని చెప్పి ఏదో చెప్తూ ఉంటారు నన్ను ఇది చేయడానికి. బట్ అది అంటే బుర్ర పర్మిషన్స్ అడిగి రావు కదా, ఆలోచనలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. బట్ నాకు రీసెంట్గా ఒకటి అనిపించింది ఏంటి అంటే, ఒక అమ్మగా ఇర్రీప్లేసబుల్ అనమాట. ఏ పిల్లలకైనా కూడా ఒక తల్లిని రీప్లేస్ ఎవ్వరూ చేయలేరు, అది ఎంత కష్టపడినా కూడా ఎవ్వరూ చేయలేరు ఒక తల్లిని. అండ్ ఒక్క సెకండ్ కూడా అనుకోకూడదు ఏంటి అంటే, నువ్వు దేనికి సరిపోవు అని చెప్పి. యాజ్ ఎ ఉమెన్ అసలు దేనికి సరిపోవు నువ్వు అని మాత్రం అసలు అనుకోవడానికే లేదు. ఎందుకంటే ఆ తల్లే లేకపోతే ఇంట్లో ఏది పనిచేయదు, ఎక్కడికక్కడ ఆగిపోద్ది, ఎక్కడికక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది, లైఫ్ ఉండదని అనిపిస్తుంది.
అది మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుంటా ఉంటాను. అలాగే ఇంకా బండి నడుస్తుందన్నమాట. ప్రెజెంట్ అయితే భలే స్ట్రెస్ అనిపిస్తది ఒక్కోసారి ఒక్కదాన్నే ఉన్నాను అన్నప్పుడు. అన్నీ చూసుకోవాలి కదా! ఒక్కదాన్నే టాయిలెట్‌కి వెళ్ళడానికి కూడా అవ్వదు. అబ్బా! అనిపిస్తది. బట్ యాహ్! అన్నీ అయితే హ్యాండిల్ చేస్తున్నాను. చాలా ఈజీగా, చాలా పీస్‌ఫుల్‌గా. అన్నీ అలా చేయగలగడానికి కారణం ఒక్కటే ఒక్కటి ఏంటి అంటే దేవుడి ప్రేయర్స్. ఆయన ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉన్నాడు. అండ్ ఏం జరిగినా కూడా దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి అనే నమ్మకం ఒకటి ఉంది కాబట్టి స్టిల్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్. బాగా చాలామంది అనుకుంటారు ఎంత ఓపిక అది ఇది. ఓపిక అవును నిజంగానే చాలా ఓపిక ఉండాలి. పిల్లల్ని చూసుకోవాలి అంటే చాలా ఓపిక ఉండాలి. బట్ నా మీద జాలిపడో లేకపోతే భయం వేసో అమ్మో పిల్లలు ఉంటే ఇలా ఉంటాయి ఆ కష్టాలు అని చెప్పి అసలు ఈ కష్టాలే కాదండి బాబు. మనం ఎలా తీసుకుంటాము అనేదే అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. మనం హ్యాపీగా తీసుకున్నామంటే అసలు ఏ కష్టము అనిపించదు. ఓన్లీ థింగ్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ హౌ వీ టేక్, హౌ వీ హ్యాండిల్ సిచ్యువేషన్స్ అంతే. ఇంకా ఏంటంటే ఈయన మార్కెట్కి వెళ్ళారు కదా, లూసియా బన్స్ పెట్టారు. లూసియా డే December 13th అనమాట. సో లూసియా బన్స్ పెట్టారట. నాకు భలే ఇష్టము, అందుకని అవి తీసుకొని వచ్చారనమాట. ఇంకా పండగ దగ్గర పడుతుంది. ఏం చేయాలి? పిండి వంటలు ఏమైనా చేసుకుందామా? ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఏవిఫో ర్యాండమ్గా వీడియోస్ చూస్తూ పిండి వంటలే వచ్చినాయి అనమాట ఫీడ్లోకి. ఇంకా అవి చూడంగానే అనిపించింది మనం కూడా ఇలా చేసుకుంటే ఎంత బాగుండో, అసలు ఇండియాలో అట్లా ఉండుంటే ఎంత బాగుండేదో అని ఒకటే ఫీలింగ్ అనమాట లోపలని. బట్ నేను అనుకున్నాను అక్కడ ఉంటే ఇంకో రకం, ఇక్కడ ఉంటేనేమో అక్కడ ఉండాలనిపిస్తుంది, అక్కడ ఉంటేనేమో అబ్బా మన ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది. ఏం చేస్తాం, ఉన్న చోట మనకి ఆ ప్రెజెన్స్ అనేది ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అక్కడ ఉంటే బాగుండేది కదా అని అనిపించేది ఎప్పుడు. అంతే, ఎవరికైనా అంతే. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ యా ఏదో అలా అయితే ట్రై చేద్దాం అని అనుకుంటున్నాం. పిండి వంటలు మా కుట్టోడితోటి ఎంతవరకు వీలవుతాయో మాకైతే తెలీదు. బట్ నేనైతే చెక్కలు చేద్దాం అని అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతాయి అని అనుకుంటున్నాను. మరి రెసిపీ అయితే చూశాను కానీ చూద్దాం ఎంతవరకు వీలవుతుందో. సో అదండి ఈ వ్లాగ్కి ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నేను మళ్ళీ రేపు ఎల్లుండే వీలవుతుందో లేదో నాకు తెలీదు. సో మోస్ట్లీ మండే కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. అండ్ కొత్తగా చూస్తున్నారంటే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని, ఓకేనా? మండే కలుద్దాం మళ్ళీ. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.